అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు మనం ఇస్లామిక్ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఈద్ అల్ ఫితర్ గురించి, దాని వెనుక ఉన్న అందమైన అర్థం గురించి మాట్లాడుకుందాం. ఈద్ అల్ ఫితర్ సారాంశమంతా ఈ ఒక్క అరబిక్ వాక్యంలోనే ఉంది. యౌమ్ ఫరహ్ వ శుక్ర్ లిల్లాహి తాలా, అంటే సర్వశక్తిమంతుడైన దేవునికి ఆనందాన్ని, కృతజ్ఞతను తెలిపే రోజు అని. నిజంగా ఈ ఒక్క వాక్యం చాలు ఈ పండుగ యొక్క ఆత్మను అర్థం చేసుకోవడానికి. అసలు ఈద్ అల్ ఫితర్ అంటే ఏంటి? కేవలమొక పండగేనా, లేదంటే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? రంజాన్ నెలంతా చేసిన ఉపవాసాల తర్వాత వచ్చే ఈ అద్భుతమైన బహుమతి వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ పండుగ అంటే ఏంటో, దాని ప్రాథమిక భావనలేంటో ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఈద్ అల్ ఫితర్ అనే పదానికి అర్థమేంటి? ఎప్పుడూ ఎందుకు జరుపుకుంటారు? దాని పేరులోనే ఉంది, ఉపవాసాన్ని విరమించే పండుగ అని. ఇస్లామిక్ క్యాలెండర్ మొత్తం చంద్రుడి మీదే ఆధారపడి ఉంటుంది కదా, అందుకే షవ్వాల్ నెలవంక కనిపించిన వెంటనే ఈ పండుగ మొదలవుతుంది. నెల రోజుల కఠినమైన ఉపవాస దీక్ష ముగిసింది. ఇది ఆ విజయానికి గుర్తనమాట. ఓకే, ఈద్ అంటే ఏంటో మనకు ఒక ఐడియా వచ్చింది. మరి ఈ రోజును ఎలా జరుపుకుంటారు? ఈద్ అంటే కేవలం ప్రార్థనలు చేసి ఊరుకోవడం కాదు. ఈ రోజును ఇంకా స్పెషల్గా మార్చే కొన్ని అందమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఎలా మొదలవుతుందంటే వ్యక్తిగత శుభ్రతతో. ముస్లింలు స్నానం చేసి తమ దగ్గర ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకుంటారు. ప్రార్థనకు వెళ్లే ముందు బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినడం ప్రవక్త మొహమ్మద్ వారి సంప్రదాయం. దీన్నే సున్నత్ అంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఈద్ ప్రార్థనలో పాల్గొనడానికి బయలుదేరుతారు. ఇక ప్రార్థన చేసే చోటుకు వెళ్తున్నప్పుడు ఆ తర్వాత కూడా వాతావరణమంతా తక్బీర్లతో నిండిపోతుంది. అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు అని దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. సాధారణంగా మనమంతా ఈద్ ముబారక్ అని చెప్పుకుంటాం, అంటే ఈ పండగ శుభప్రదం కావాలి అని. కాని అంతకంటే లోతైన అర్థమున్న ఇంకో శుభాకాంక్ష కూడా ఉంది. అదే తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం, అంటే మనం చేసిన మంచి పనులను దేవుడు మన నుండి, మీ నుండి స్వీకరించాలి అని. ఈ చిన్న వాక్యాలు నెల రోజుల భక్తిని దేవుడు అంగీకరించాలనే ఒక బలమైన కోరికను తెలియజేస్తాయి. ఈదంటే కేవలం మన సంతోషం, మన ప్రార్థనలు మాత్రమే కాదు. ఇది సమాజం పట్ల మన బాధ్యతను కూడా చాలా బలంగా గుర్తుచేస్తుంది. అందులో చాలా ముఖ్యమైనది ఈ జకాత్ అల్ ఫితర్. ఇది ఈ పండుగకి ఒక మూలస్తంభం లాంటిది. ఎందుకంటే ఇది అందర్నీ ఈ వేడుకలో భాగం చేస్తోంది. ఇది మామూలుగా ఇచ్చే దానం కాదు, ఇది కంపల్సరీ. స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఇవ్వాల్సిన దానం. అది కూడా ఈద్ ప్రార్థనకు ముందే ఇచ్చేయాలి. ఎందుకంటే ఇది రంజాన్ నెలలో చేసిన ఉపవాసాల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిచేసి ఉపవాసాన్ని పరిపూర్ణం చేస్తుంది. చూసారా, దీనికి రెండు ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. ఒకటి, మనల్ని మనం ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకోవడం. రెండు, సమాజంలో ఉన్న పేదవాళ్లకి పండగ సంతోషాన్ని పంచడం. ఇచ్చేవాళ్లకి శుద్ధి, తీసుకునేవాళ్లకి పండగ. అద్భుతం కదా? అయితే ఎంత ఇవ్వాలి? సాంప్రదాయం ప్రకారం ఒక సా అంటే సుమారుగా 3 కేజీల బియ్యం లేదా గోధుమల లాంటివి. అంటే ఒక పేదవాడికి కనీసం ఒక పూట కడుపు నిండా భోజనం దొరుకుతుందన్నమాట. ఈ రోజుల్లో చాలామంది దానికి సమానమైన డబ్బును కూడా ఇస్తున్నారు. దాంతో వాళ్ళకి ఏం కావాలో అది కొనుక్కోగలుగుతారు. సరే, ఆధ్యాత్మికంగా చేయాల్సిన పనులు, ముఖ్యంగా జకాత్ అల్ ఫిత్ర్ లాంటి బాధ్యతలు పూర్తి చేశాక పండుగ ఫోకస్ అంతా సమాజం మీదికి మళ్లుతుంది. ఈ పండుగ కేవలం ఒక కుటుంబ వేడుక మాత్రమే కాదు, సమాజంలోని బంధాలను ఎలా తిరిగి కలుపుతోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయమేంటంటే ఈదెలా మన బంధాలను మళ్లీ దగ్గర చేస్తుందో. బంధువుల ఇళ్లకు వెళ్లడం, ఏవైనా గొడవలుంటే మర్చిపోయి మళ్లీ కలిసిపోవడం, ముఖ్యంగా పిల్లలకి, పేదవాళ్లకి సంతోషాన్ని పంచడం, ఇవన్నీ ఈ పండుగలో చాలా ముఖ్యమైన భాగాలు. ఈ మంచి విలువలన్నీ మనం బయట చూసే పండగ వాతావరణంలో కనిపిస్తాయి. అందరూ కలిసి ప్రార్థనలు చెయ్యటం, స్వీట్లు పంచుకోవటం, పిల్లలకి ఈదీ అని ప్రేమగా డబ్బులివ్వటం, రకరకాల సంప్రదాయ వంటకాలు చేసుకోవటం, ఇవన్నీ అందులో భాగమే. చివరగా ఒక్క మాట, ఈద్ అల్ ఫితర్ అంటే కేవలం ఒక్కరోజు చేసుకునే పండగ కాదు. దాని ప్రభావం ఆ ఒక్క రోజుతో అయిపోదు.
అది మనకు జీవితాంతం గుర్తుండే ఒక శాశ్వతమైన సందేశాన్నిస్తుంది. అదేంటో చూద్దాం. రంజాన్ నెలంతా మనం నేర్చుకున్న దైవభక్తి అంటే తక్వా, సహనం, కృతజ్ఞత, ఇంకా సమాజం పట్ల మనకున్న బాధ్యత అంటే సామాజిక సంఘీభావం, వీటన్నింటినీ ఈ పండగ మళ్లీ మనకు బలంగా గుర్తుచేస్తుంది. ఇదంతా బానే ఉంది. కానీ ఇక్కడ మనకొక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ ఒక్కరోజు మనం చూపించిన ఈ కృతజ్ఞత, దాతృత్వం, ఐక్యత, వీటిని ఈ ఒక్కరోజుకే ఆపకుండా ఏడాది పొడవునా మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ఈద్ ముబారక్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో పరిపూర్ణంగా అందుబాటులో ఉంది.